నమస్తే సార్, కాల్ వచ్చింది. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సో దానివల్ల అటు కాల్ అటెండ్ చేయడం జరిగింది. చెప్పండి సార్, ఏంటి విషయాలు? మరి ఏం చేస్తున్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్లో? మరి బిజినెస్ జరగట్లేదు కదా అని చెప్పేసి ఇంకా వేరే ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఏంటి? డబ్బులు అయితే సంపాదించాలి కదా. కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఇది బుల్ రన్ కాదు. ఆ, అంటే బుల్ రన్ అంటే పైకి వెళ్ళే పొజిషన్ కాదు, కొద్దిగా తగ్గుతాయి మళ్ళీ తర్వాత పెరుగుతాయి. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి అనేది నా ఆలోచన అనమాట. ఓకే. సో ఇంకా మీ పార్ట్నర్స్ ఏంటి విషయాలు చెప్పాలా? సైలెన్స్ ఉంటే ఏం లాభం సార్? ఏదో ఒకటి మాట్లాడుకుందాం కదా, ఏముంది? పైసలు వస్తేనే మీకు అప్డేట్ రాకముందు కూడా చెప్పాను నేను. సార్ మనం అనుకున్న జరగకపోతే ఎట్లా సార్, మనం మాట్లాడుకోవద్దా అని అంటే మీరందరూ అన్నారు సార్ ఏం దాని అది సిస్టమ్ దాని అదే మనందరం మామూలుగానే ఉందాం సార్ అన్నారు. ఇప్పుడేం పాపం అందరు డల్ అయిపోయారు, ప్రతి ఒక్కరు కూడా డల్ అయిపోయారు. ఏం చేయాలా? ఇప్పుడు నేను కూడా మీతో పాటే సార్, అట్లేం లేదు, మీతో పాటే నేను కూడా. సో నాకు కూడా ఇక్కడ ఫ్లక్చుయేషన్ జరగాలి, ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ జరిగితే యూజిడి ఏదో సంథింగ్ ఇంకేదో ఇంకేదో అన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇట్లా. అంతేగాని ఇప్పుడు అట్లా మనము డల్ అయితే లాభం లేదు. దీన్ని మనం మార్చలేం కదా సార్. మనం మార్చగలమా? మీరు ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మార్చగలమా ఇందులో? నో. అసలు మనం మార్చడం అనేది ఉండదు, సిస్టమే చేంజ్ చేయాలి తప్ప ఏమైనా ఉంటే. సో మనం మార్చడం అనేది ఉండదు. బట్ మన ఆలోచన విధానం వేరు, సిస్టమ్ ఆలోచన విధానం వేరు నిజంగానే. అంటే సో మనము ఊహించింది ఒకటి, ఏమంటాం కదా, అనుకున్నది ఒకటి, సంథింగ్ జరిగింది ఒకటి అన్నట్టుగా. సో ఏం కాదు, ఎట్లేం బాధపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? బట్ ఒకటి, ఇందులో ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళాలి మనము. అంటే మన యొక్క మైండ్ని మాత్రము ఖాళీగా ఉంచకూడదు. సో అంటే పీవీసీ మెటా అని ఇలా అవుతుంది అనుకుని అలా ఉండాలి అనుకుంటే ఏమవుతుంది సార్? సో మైండ్ అనేది పరి విధాలుగా వెళ్తుంది అనమాట. నువ్వు ఓకే. సో మనం ఏదైనా ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా చూడొద్దు, ఆల్రెడీ ఇప్పుడు మనము పబ్లిక్లో ఉన్నాం సార్, పబ్లిక్లో ఆల్రెడీ బయటకు వచ్చాము, పబ్లిక్లో ఉన్నాము. అంటే ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్తాను, బట్ నాకు కూడా మళ్ళీ పీవీసీ మెటా ఎప్పుడు పెరుగుద్ది, నేను ఎన్ని డబ్బులు ఎప్పుడు పెడుతుంటే అప్పుడు అనేది నాకు కూడా అనిపిస్తుంది. అట్లా మర్చిపోదాం ఉండగానే అనిపిస్తుంది. అయినా కూడా మనం దాన్ని తట్టుకొని మనము ఉండాలి. ఎంత నడది అంటే ఏమంటాం, దాన్ని ఓవర్కమ్ చేయాలి దీన్ని. అంటే కొంతవరకు దీన్ని మర్చిపోయినట్టుగా మర్చిపోయే విధంగా అవ్వాలి మనం, అయితేనే మనము. సో ఇప్పుడు కొన్ని కాయిన్లు చూస్తున్నాము. నిన్న ఒక కాయిన్ తీసుకోవాలనుకున్నాము, తీసుకోలేము. నిన్న $90 ఉండే, ఈరోజు ఇప్పుడు చూస్తే అది $100 అయింది. అంటే ఒకే రోజు $1కి ఒకే రోజుకి మనము $10 వస్తుండే, బట్ కొందాం అనుకున్నాం, కొనలా. ఎందుకు? మరి వేరే కొన్నాము అంటే ఇప్పుడని కాదు. ఓకే, ఇక్కడ గద్దెల శ్రీనివాస్ ఎంటర్ చేశారు, వెల్కమ్ సార్, మాట్లాడండి. కొన్ని అన్ని అన్ని అనుకున్నట్టు జరగవు ఒక్కోసారి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు చెప్పినట్టుగా చెట్టు అయితే నాటాము, కాపు రాకుండా ఉంటుందా సార్? రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. అది అంతే కదా సార్. అవును, మొక్క నాటాము, అది పెరగాలి, కాపుకు రావాలి. ఒక్కోసారి ఎందుకంటే మనకు ఇచ్చే మొక్క పెద్దగైన తర్వాత కూడా అన్ని రాలిపోయి మూడు బారిపోతాయి. ఆ తర్వాత కూడా అది మళ్ళీ మళ్ళీ కాపొచ్చిన మళ్ళీ చెట్లు రోజులు కూడా వస్తాయి. సార్, వస్తాయి. రైట్, రైట్. అవును, అంతే కదా సార్. అవును. ఎందుకంటే మొత్తం మూడు బారిపోయినప్పుడు మనం అనుకుంటాము ఇది ఆల్రెడీ అయిపోయింది, దీని పని అయిపోయింది అనే మనం దీంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేంజెస్ అంటే చిగురించిన రోజులు ఉన్నాయి. అంతే వస్తుంది సార్, కాపు వస్తుంది. మనం దాన్ని కాపాడుకొని ఉండాలి కదా సార్, కాపాడుకొని ఉండాలి కదా సార్ చెట్టుని. సార్ సార్ ఫోన్ వచ్చినట్టుంది సార్కి. ఎస్ సార్, ఒక కాల్ వచ్చినట్టే
కట్ చేసాను ఆ, కట్ చేసాను సార్. అర్థమైంది అర్థమైంది. అవును సార్, ఖచ్చితంగా మనం అవును సార్. ఓ ఇది ఇక్కడ ఇది మాత్రం కంపల్సరీయే. కాకపోతే మనము కాకపోతే ఏంటంటే పాపము అంటే నేను కూడా ఉన్నాను అందులో. మనము ఎంత తొందరగా రావాలనుకుంటే అది అంత వెనక్కి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది అవును అట్లా. సార్. దాని టైంకి అది ఉమ్, వస్తుంది సార్. మనం కావాలనుకున్నప్పుడు కాపు రాదు. నిజమైతే. అది మెచ్యూరిటీ ఉమ్, కావాలి కదా సార్. అవునవును. ఇప్పుడు సార్ క్రిప్టో ఒకసారి చెప్పండి సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్, చేయండి చేయండి. వ్యాలెట్ కి పేరు రాసుకుందాం అంటే అది మర్చిపోయా, రావట్లే సార్ నో ప్రాబ్లం. మీరు సిన్సియర్ చేయండి, సార్. చెప్తాను సార్. ఏముంది సార్, అదే ఇలాంటివి సార్. తెలుసుకున్నాం సార్. ఇలాంటి టైంలో ఇలాంటివి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అదే అట్లయితేనే సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు సార్. మనం కూడా వేరే విషయాలు కూడా మాట్లాడుకుంటే ఇక్కడ అవును సార్. అది మనకు రాలేదు, పీవీసీ పెరగలేదు, మనం పెరుగుతుంది అనుకున్నాము, ఇంకా రేట్ ఎప్పుడు పెరుగుతుంది అనే దాంట్లో ఉండేదానికన్నా నేనేం చేయాలి, ఇంకా నేనేం చేస్తే బాగుంటుంది అవును సార్. అట్లా. సో పీవీసీ ఆగినంత మాత్రాన మనం అవుతామా? మనం ఆగుతాం సార్. మనం అవుతాం. ఇది ఇట్లా తీసుకోవాలి, అంతే సార్, అంతే. అది ఉమ్, సార్ ఇక్కడ వ్యాలెట్ 8 లో ఉన్నాను సార్. ఓకే. ఇది నేను ఎట్లా పేరు రాసుకోవాలంటే ఏంటి అని అడ్డంగా కుడి సైడ్ నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా, సార్. దాన్ని క్లిక్ చేయండి. చేశాను సార్. అక్కడ అక్కడ 6JY ఉంది కదా, దాని పక్కన ఒక పెన్సిల్ సార్ మాదిరిగా ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే సార్. అది ఇప్పుడు అక్కడ ఇది ఇక్కడ వ్యాలెట్ 01 ఉందా, అవును సార్. అక్కడ చేయబెట్టండి, ఏబిసిలు వస్తాయి. అక్కడ ఓకే. తీసేయండి, అది తీసేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. అట్లా మీరు ఏం రాయాలనుకుంటున్నారు, ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ వ్యాలెట్కి చెప్పండి, అది రాసుకోండి. పెట్టుకుంటాను సార్. మీ ఇష్టం అది. ఇక నేను అది మీ ఇష్టం, కదా మీరు రాసుకోండి. మీరు పూర్తి ఓకే పేరు సార్. పెట్టాలనుకుంటారా, మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుంది అనేది అది తీసుకోండి సార్. అయిపోయి షార్ట్ కట్లో రాసుకుంటే అయిపోయి, ఏం పెద్దగా మీకు అర్థమయ్యేట్టుగా రాసుకోండి. అంతే అంతే రాసిన సార్. తర్వాత కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మ్ చేస్తే ఓకే అవుతుంది. 8. ఓకే, అలా ఓకే, మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, ఇంకో బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. అట్లా కాదు, అట్లా కాదు, అక్కడ వ్యాలెట్ కాడ క్లిక్ చేయండి. అన్ని కనబడతాయి కదా, అట్లా పైన క్లిక్ చేస్తే అట్లా అవును చూసుకోండి. సార్. చూడండి అక్కడ మీరు రాసుకున్న పేరు వచ్చిందా రాలేదా చూసుకోండి. వచ్చింది సార్. వచ్చింది కదా, అంతే సార్. అలాగే అన్ని వ్యాలెట్లు కూడా మీరు చేంజ్ ఆహాహా. చేసుకోవచ్చు. ఏ వ్యాలెట్ కావాలనుకుంటే ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. అటు పక్క 3 చుక్కలు నిలువ 3 చుక్కలు క్లిక్ చేసి అవును సార్. పేరు రాసుకోండి. అది ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అదే మర్చిపోయాను ఒకసారి ఇది సేఫ్ చేశాను సార్. ఫాలో చేశారు కదా మీరు, సేఫ్ ఫాలో. చెప్పాలి సార్. అవును, రైట్. సార్ ఓకే అంతే, సార్. థ్యాంక్ సింపుల్. యూ. రైట్ సార్, థ్యాంక్ యూ రైట్. సార్. ఓకే. సో అట్లే మీరు అన్నట్టుగా సార్, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే అది పీవీసీ మెటా ఆగింది కదా అని చెప్పేసి మనం ఆగుతామా? ఓకే, పీవీసీ మెటల్ ఇప్పుడు మనం డబ్బులు తీసుకోవడానికి లేదు అంటే ఈ టైంలో తీసుకుంటే కూడా లాభం లేదు. అది ఆ 100 వాడికి ఇప్పుడు 100 అంటే అది సిస్టమ్ కోదలేవు, ఇప్పుడు ఎవరికో వెళ్తున్నాయి, నో ప్రాబ్లం. అయినా కూడా ఇప్పుడు మనం 100 సేల్ చేస్తే $15 అంటే దగ్గర $14.5 వస్తాయి. ఈ అవును సార్. $14 మన అమ్ముకుంటే అంటే తక్కువ ఉన్న వాళ్ళు, ఇప్పుడు 500 1000 లోపు ఉన్న వాళ్ళు అమ్ముకుంటే అది ఎంత, సార్ జస్ట్ ఒక చిటికలో ఒక అంటే 2 రోజులకు ఒకసారి అయినా కూడా 15 రోజుల్లో అవన్నీ అయిపోతాయి వాళ్ళకి, అవును సార్. అమ్మేసుకుంటే. సింపుల్, అంతే కదా ఎందుకంటే సార్. అది అమ్మేసుకుంటే అయిపోతాయి. బట్ అది అది కావాలంటే చేసుకుంటా అంటే అది కూడా ఇచ్చింది, ఒక అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఓకే, కొంతమంది ఉంటుంది కదా సార్. ఇప్పుడు నాకు కొంతమంది 2-3 నాకు కాల్ చేసి, సార్ నా వ్యాలెట్లో ఏముంది సార్, సో అంటే వాళ్ళు డైరెక్ట్ అనుకున్నా కానీ, సార్ ఎంత వస్తే అంత తీసేయండి అంటే, సపోజ్ వాళ్ళకి అక్కడ 100 లేకనే నేను తీసుకోవడానికి ఏముంటుంది అలా. అవును సార్. సో వాళ్ళు అది అడిగినప్పుడు కాయ పక్వానికి రాకముందు కోసుకుంటే పచ్చికాయ ఎందుకు వస్తుంది సార్? అదే కదా అట్లా. సో పచ్చికాయలేగా. అంటే పబ్లిక్ ఏంటంటే అంటే ఒక్కటి సార్, ఇప్పుడు విషయం ఏంటంటే
దీని ఆ, మీదనే మీరు అన్నట్టుగా దీని మీదనే బతకాలనుకునే వాళ్ళకి ప్రాబ్లం వస్తారు. రా- ఇప్పుడు దీనిపైనే ఆధారపడి ఒకవేళ సపోజ్ ఉంటే గనక ప్రాబ్లమే. సో ఇట్లా అదే. ఎవరు సర్వైవ్ కాగలుగుతారు ఇందులో? ఇప్పుడు తనకు నాలెడ్జ్ అన్నా ఉండాలి క్రిప్టో పైన, లేదా అవును, ఇలాంటి మీటింగ్లోకి వచ్చి ఆ, మరి తెలుసుకోవాలి. మరి ఇక్కడ తెలుసుకోవాలి, మరి ఇక మీటింగ్ వచ్చి ఓపిక ఉండాలి. తెలుసుకున్నా కూడా ఆ ఓపిక ఉండాలి. ఒక్కోసారి పెట్టింది ఉండాలి. కూడా మళ్ళీ పోతే ఎట్లా? మళ్ళీ పోతే కూడా మళ్ళీ లేసే అవకాశం కూడా ఉండాలి. అంటే అట్లాగా సార్. ఇప్పుడు ఇక్కడేమో మనం పీవీసీలో మనము పెట్టినాం, రేట్ తగ్గింది కనుక మనం బాధపడుతున్నాం. బట్ ఇక్కడ కొన్నిట్లలో ఎట్లుంటుంది సార్, ఇలా మళ్ళీ డబ్బు పెట్టావు, ఇంకో దాని మీద పెట్టావు అనుకో, అది నువ్వు సపోజ్ పెరుగుతుంది అనుకున్నావు, తగ్గిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? మరి అక్కడ కూడా వెయిట్ చేయాలి కదా సార్. ఎయిట్ చేయాలి. అవును అంతేనా సార్, కదా? అవును. అట్లుంటది మరి ఇలాంటివి. ఈ కాయిన్స్ అనేటివి, ఈ క్రిప్టో అనేది ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే దీన్ని అంటారు బుల్ రన్ అన్నారు, బేరీస్ అంటారు. అంటే బేరీస్ అంటే ఇప్పుడు ఆచి తూచి అడిగేయాల ఈ టైంలో. అది అంతే. ఏ ఏ కాయిన్ పైన నువ్వు మరి ఇన్వెస్ట్ చేయాలా అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మొన్నటి వరకు ఇది మనకు జూలై ఎండింగ్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా ఈ 4 నెలల్లో ఎంత సంపాదించినా పబ్లిక్ అవగాహన ఉంటే కనుక ఈ 4 నెలల్లో సంపాదించగలిగారు. ఇప్పుడు అంతే. కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఈ 4 నెలల్లో ఏంటంటే ఏదైనా నువ్వు పెట్టినావు, తగ్గిపోయింది, పెరుగుద్దని పెట్టినావు, తగ్గిపోయింది, అయినా పెరిగే అవకాశం ఉంటాయి. బట్ ఇప్పుడు చాలా తక్కువ, రేర్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని మాత్రమే ఉంటాయి అట్లా. ఆ కొన్ని ఏవి అనేది నీకంటే తెలియాలి. సో నువ్వు ఈ నెల రోజుల నుంచి మీటింగ్ వచ్చినావు, నెల రోజుల నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కుదరదు. అట్లా అది కాదు, అది జరగదు. అంటే ఈ 6 నెలల నుంచి, అంటే గడిచిన 6 నెలల నుంచి నీకు అవగాహన ఉంటే గనక నువ్వు ఇప్పుడు జరిగే దాంట్లో నువ్వు కొంచెం మనం గెయిన్ చేయగలుగుతాం, అంటే సంపాదించగలుగుతాం. సో ఇది నాలెడ్జ్. ఇది ఏంటంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యేది కాదు. ఒక వ్యక్తి మీద డిపెండ్ అయితే, సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఓకే, మీరు ఒక కాయిన్లో సంపాదించారు, అది అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్తే నేను మళ్ళీ దానిపైనే పెడితే అది ఉల్టా అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? నువ్వు తప్పు చెప్పినట్ట కాదు కదా. కాదు. సో అట్లుంటుంది. మరి అదే ఒకవేళ నువ్వు చెప్పినట్టే జరిగింది అనుకో, మరి అది మీ అవగాహన మాత్రమే. మీకున్న నాలెడ్జ్, అంటే మీకున్న ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు కనుక అవగాహన ఉంది కనుక చెప్పారు. సపోజ్ చెప్పినట్టు అయితేనేమో, ఈసారి చెప్పింది కరెక్ట్ అయింది అన్ని తెలుసు అనుకుంటే కొంతమంది అనుకుంటారు. నో, దట్ ఇస్ రాంగ్. ఇది ఎట్లుంటే కిందికి తిమ్మిని బమ్మి తిమ్మి అవుతుంది అంటాం అన్నమాట వీటిలలో. సో అందుకని చెప్పేసి జాగ్రత్త పడాలి. సో ఇట్లా ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే పీవీసీలో కూడా, పీవీసీలకి అని మెటకు మనం పీవీసీ మీటింగ్ అని చెప్పి మనం వచ్చినా కూడా అప్డేట్ లేనప్పుడు మనము ఎక్కడ లేని నాలెడ్జ్ని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వగలుగుతున్నాం. బట్ ఎంతమంది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత మరి. అంతే కదా సార్. సో నేనేమంటానంటే, ఒకటి, మీరు నాలెడ్జ్ తీసుకోవడం ముఖ్యం. మరి నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో మనం వింటూ ఉంటే వస్తుందా అంటే రాదు. సో మనం కూడా మాట్లాడాలి, తెలుసుకోవాలంటే డౌట్ వస్తే చెప్పాలి, అడగాలి, తెలుసుకోవాలి. అది. అంతే సో ఉంటే అది అక్కడే ఉంటాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎంత చెప్పుకుంటూ పోయినా కూడా మనకు రాదు. మనం మాట్లాడి వినుకుంటూ పోవడమే తప్ప మళ్ళీ అడగడం కూడా రాదు. అట్లా ఆ రకంగా ఉంటే కుదరదు అనమాట. అందుకే అంటాను, సో ఇక్కడ మనము సిస్టమ్ ఆగింది అని చెప్పి నేను ఎప్పుడు అంటూనే ఉంటాను. ఎంతమంది కూడా మాట్లాడినా నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను సిస్టమ్ ఆగింది అని చెప్పేసి నేను ఆగనే. ఇక్కడ మేము ఆగం, సిస్టమ్ ఆగి మేము ఆగుతామా? ఎందుకంటే మనకి ఇప్పుడు అట్లా సార్, మనం ఆగితే ఎలా నడుస్తుంది? మన అందరం కూడా, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను అనుకుంటాను. అలాంటప్పుడు సో మనకి ఖర్చులు అవుతాయి సార్? మనకి ఆగవు సార్. మరి ఈ రోజు నువ్వు ఖర్చు పెట్టకుండా మీ ఫ్యామిలీకి డబ్బులు కావాలి కదా. అందరికి కాకుండా ఎవరికొకరికి డబ్బులు ఖచ్చితంగా అవసరం. సో ఇట్లా చదువుకనో లేకపోతే తిండికనో దేనికో డబ్బులు కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ పీవీసీ మెటా ఇప్పుడు అప్డేట్ లో ఉంది అంటే ఇంకా ఎప్పుడు ఉంటది? ఇలా నేను అన్ని పైసలు పెట్టాను అని చెప్పి సైలెన్స్ ఉంటా అంటే ఎట్లా సార్? అవును సార్.
అందుకని నేను ఏమంటానంటే వీఆర్ గెయిన్ ద నాలెడ్జ్, మనం నాలెడ్జ్ని సంపాదించుకుందాం అనేది నా ఆలోచన. సో ఇప్పుడు నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే ఉత్తరం ప్రత్యుత్తరానికి, అంటే మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. సో అప్పుడే ఏదన్నా మీకున్న నాలెడ్జ్ మాకు రావచ్చు, లేదా మాకున్న నాలెడ్జ్ మీకు రావచ్చు. సో అవును సార్. సైలెన్స్ ఉంటే మాత్రం ఏమీ రాదు, ఏమి రాదు సార్. సైలెన్స్ ఉంటే ఏమీ రాదు. సో అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను అనమాట, ఎప్పుడు కానీ ఓకే, ఇందులో మనము సర్వైవ్ కావాలి అంటే మనీ అనేది కావాలి ఖచ్చితంగా. మనీ రాకపోతే ఎవరమ్మా ఇందులో ఉండలేము. అందరికి ఇది ఎవరికి ఫండమెంటల్. యాక్చువల్లీ ఇదేంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫండమెంటల్లో మనీ లేకపోతే నడదు. ఇప్పుడు ఇంతకుముందు అది లేకుండే ఫండమెంటల్ చీజ్, అంటే మనకు కావాల్సిన వాటిల్లో మనీ లేకుండే సార్ ఇంతకుముందు. ఇది గత కొన్ని సంవత్సరాల క్రితము మనీ అనేది నథింగ్, బట్ ఇప్పుడు మనీ ముఖ్యమైంది. ఎప్పుడైనా ధనం మూలం మిథం జగత్. అన్నట్టు ధనం లేకుండా ఏమి నడవదు సార్ ప్రపంచంలో. నడవదు సార్. అంటే ఇది డబ్బులు ఉంది, ఏది నడవదు. నడవదు. మన తరానికి ఇది ఖచ్చితంగా కావాల్సిందే. మన తాతల తరంలో ఉండే, ఇప్పుడు మన డాడీ మన బాపు తరంలో కూడా డబ్బు అవసరం ఉంది. కానీ కొంతవరకు తాతల టైంలో కొద్దిగా అది లేకుండా నడిచిపోయింది. అప్పుడు ఖర్చు తక్కువ సార్. ఖర్చు చాలా తక్కువ, ఇంత డెవలపింగ్ లేదు. సో నీ దగ్గర నువ్వుల పంట పండితే నా దగ్గర ఇంకో పంట పండింది, దానికి బదులు నేను ఇస్తాను అది ఎగ్జాంపుల్. అంటే అట్లా ఆ విధంగా నడిచిపోయింది. నువ్వేది పండించావో నాకు అది నువ్వు, నా దగ్గర నేను వేరే పండించాను, మీరు ఇది తీసుకోండి, ఈ విధంగా నడిచిపోయింది. అప్పుడు డబ్బు అవసరం లేదు అక్కడ. ఏమైంది, నువ్వు ఇది ఇచ్చావు నేను అది ఇచ్చాను, అయిపోయింది. బట్ ఇప్పుడు అలా లేదే, ఇప్పుడు కుదరదు. అవును సార్. ఎందుకంటే ఏదైనా కూడా ఏది లేకుండా, ఇప్పుడు నీ దగ్గర నువ్వేం పండించకుండా నా దగ్గర నేనేం పండించకుండా మనం ఇంకొక నుంచి వెళ్ళి మనం డబ్బు పెట్టి మనం తెచ్చుకుంటున్నాం అంతే. సో అందుకని విషయం ఏంటంటే ఇక్కడ ఖచ్చితమైన అంటే ఫండమెంటల్ చీజులు, అంటే మనకు కావాల్సిన వాటిల్లో డబ్బును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. ఎన్ని ఉన్నా మన డబ్బు లేకపోతే కుదరదు అట్లా అన్నట్టు. సో ఇలా అయిపోయినప్పుడు మనము ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నాం, నేను కాదని నేను అనట్లేదు. బట్ అయినప్పుడు మనము ఆగిపోతే, అది ఆగింది, అది అప్డేట్లో ఉంది, ఓకే అది నడుస్తూ ఉంది, అది నడుస్తుంది. ఇప్పుడు అప్డేట్లో ఉంది, సిస్టమ్ అప్డేట్లో ఉంది అంటే అప్డేట్ లేదు, నడుస్తుంది, స్టార్ట్ ఉంది. సో బిజినెస్ ఇస్ టు బిజినెస్ అంతే. ఏమని P2P పెట్టాడు, ఓకే. సో ఇది కొన్ని రోజులు నడుస్తుంది. మరి ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 6-7 నెలలు పడుతుంది. మరి సో ఇట్లా మనం ఆగిపోతే మనం ఏ విధంగా ముందుకెళ్తాం? అవును సార్. మరి ఇది ఆగిందంటే ఇది ఆగలేదు. మనం ఏం చూస్తున్నాము, రేటు ఇది 0.50కి ఎప్పుడు వస్తుందో, లేకపోతే 0.60కి ఎప్పుడు వస్తుందో, లేకపోతే ఇవన్నీ దాటిపోయి 0.10కి ఎప్పుడు వస్తుందో అనుకుంటే చాలా రోజులు పట్టేస్తుంది. 0.10కి వస్తే టెన్షన్ లేదు మనకి. బట్ హౌ ఇట్ పాసిబుల్, ఎలా పాసిబుల్? అట్లా అంతే కదా సార్. ఇప్పుడు $100 నా దగ్గర రెడీ అయ్యాయి. సో నేను 100కు విత్డ్రా పెడితే నేను P2P చేసుకోవాలి అంటే ఇన్ని రోజులు సిస్టమ్ నడిపించి ఇప్పుడు మన మీద పెట్టాడు కదా. అవును సార్. మరి అన్నప్పుడు అది అట్లే ఉంటుంది. దాన్ని విత్డ్రా అనుకుంటా వాళ్ళు విత్డ్రా అనుకోవచ్చు, ఇక లేకపోతే P2P అనుకోవాలి. యాక్చువల్లీ P2P అది విత్డ్రా కాదు, అది P2P అనుకోవాలా, పర్సన్ టు పర్సన్. సో ఈరోజు కూడా మరి ఒకసారికి చాలా ట్రై చేయంగా సార్ నాకు 10కి వచ్చిందని పెట్టాడు. సో గ్రేట్. అవును సార్, ఉదయం నేను కూడా చేశాను, 10కి వచ్చింది సార్, 10కే అయింది. అంటే 10కి ఫార్మింగ్ అయిందా? అవును సార్. అది చాలా గ్రేట్ కదా. మరి సార్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సుజాత మేడం గారు చేయించారండి, సుజాత మేడం గారు చేయించారు. అనుకోకుండా అంతకు ముందేమో 15కి అయింది, ఒకటి మాత్రం 10కి అయింది. అట్లా కాదు, ఎవరు చేసించారు అనేది కాదు అక్కడ విషయం. ఏంటంటే అవును సార్, ఇప్పుడు క్లోజ్ అండ్ ఇప్పుడు అదే కదా మీరు చేసింది. ఎగ్జాంపుల్ చెప్తే మరి అదే ఇప్పుడు మొన్న ఇక్కడ మన మీటింగ్ లోనే ఒక మేడం కాలేదు, నేనేం చేశాను 35 నుంచి వెళ్ళి ఒకసారి 35 మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళా 10-12 సార్లు చేసేసరికి అయ్యింది. అంటే ఒక 60-70 సార్లు చేస్తే అయ్యింది. అవును సార్, నైట్ లో చూసాను. అంటే దట్ ఈస్ ఏంటి, అది ఎట్లా అవుతుంది మరి? అది మీరు ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఎవరో 0.15 అయిందని ఇప్పటివరకు అందరికి తెలియదు ఇంకా సార్. ఇంకందరూ కూడా అంటే తీసుకునే వాళ్ళకు, నేను చెప్పేది తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను.
అదే సార్. తీసుకునే వాళ్ళ గురించి 0.15 అయిందని తెలీదు. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 0.10 క్లిక్ చేసి ఉంటారు పబ్లిక్. ఆ, సో అది ఆ. మీకు వస్తుంది. ఇప్పుడు మీరు 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 అంటే మీరు గుర్తుపట్టి ఇప్పుడు గ్రహించారా యాక్చువల్ అది ఎలా వచ్చింది అనేది మీకు? అది మీ లక్కీ తెలియదు. కాదు, అది మీ లక్కీ కాదు. కాదు. విషయం ఏంటంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి 0.10కి తీసుకున్నాడు, 15 వస్తుంది కానీ అతనికి తెలీదు. తెలియదు. ఇప్పుడు మేము విత్డ్రాల్ అంటే సేల్ అవుట్ అంటే ఏంటిది? ఇప్పుడు సార్ $100 మనం బయటకు తీస్తే $15 వస్తుంది అని చెప్పి మనకు తెలిసినప్పుడు, మనము $15 మనకు వస్తుందని తెలిసినప్పుడు మనకు $15 నాకెందుకు $10 కావాలని ఎవరైనా తీసుకుంటారా సార్? చిన్న లాజిక్. తీసుకోరు. తీసుకోరు కదా. సో ఇది తెలియక ఏం చేశాడు, 0.10కి క్లిక్ చేశాడు. చేశాడు. అది సిస్టమ్ తీసుకోదు, అది ఎవరికి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా సో ఇట్లా టచింగ్ అనేది ఈ విధంగా అనమాట. ప్రైవసీ అనేది బై మిస్టేక్ అది. అయితే ఇక మీకు ఇంకో విషయం చెప్తాను. మరి ఇప్పుడు 0.15 లేకముందు చాలా మందికి 0.20కి కూడా రిలీజ్ అయింది. అంటే అవును సార్, 20. మరి అది ఎలా అయింది? మళ్ళా ఇన్ అయ్యారు కొంతమంది, 0.20కి కూడా లోపలికి వచ్చారు. అవును సార్. అది సో ఇది జరుగుతున్నది అనమాట. ఈ రకంగా జరిగినప్పుడు సో అలాగే మనం ఎక్కువ సార్లు ట్రై చేసినప్పుడు ఎన్నిసార్లు టచ్ చేసినా ఎదుటి పర్సన్ సేల్ అవుట్ చేయాలి. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఎదుటి వ్యక్తి సేల్ అవుట్ కూడా చేయాలి. అప్పుడు ఆ టైం మనకి ఇది కలిసి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, వావ్ నేను చాలా సార్లు ట్రై చేస్తే అయ్యింది, లేకపోతే మరి వీళ్ళ వల్ల అయింది వాళ్ళ వల్ల అయింది అని కూడా మనం, అంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు ఎవరైనా అదే అట్లాగా సార్. నేనేమన్నానంటే నేను మొన్న ఇక్కడ చేసాము కాలేదు, సో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారికి క్లిక్ అయింది సార్. లాస్ట్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ లో 3 వ్యాలిడ్ చేసేటప్పుడు ఇక్కడ మనం మీటింగ్ లో ఉన్నప్పుడు మీటింగ్ టైం ఎక్కువగా ఉండి కూడా, అంటే ఆ రోజు 20-25 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని కూడా మనము నేను చేసి ఇక రావట్లేదు అని చెప్పేసి మీటింగ్ కూడా మనం ఆ రోజు క్లోజ్ చేసుకున్నాం. అయితే మీటింగ్ బంద్ చేసినా మళ్ళీ ఒకసారి ఇక నేను మీటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తాను అనమాట. సో మళ్ళీ ఒకసారి చూద్దాం అనేసరికి ఒకటిసారి క్లిక్ చేస్తేనే డైరెక్ట్ 10 వచ్చేసింది, 20 రాలా, 10 వచ్చేసింది, డైరెక్ట్ 10 వచ్చేసింది, వెంటనే 10 వచ్చేసింది. సో విషయం ఏంటంటే ఎలా ఉంటారంటే అది ఎదుటి వ్యక్తి సేల్ అవుట్ చేసినప్పుడు సో ఇక్కడ బైకి మనం రెడీ ఉన్నాం కనుక 100% మనకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎవరికి కొంతమందికి తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవును సార్, అయింది సార్. చూడండి ఇప్పుడు తెలియక ఏం చేస్తారు, తెలియని వాళ్ళకి మీటింగ్లోకి రాని వాళ్ళకి సో ఇక్కడ వాళ్ళు 0.15 క్లిక్ చేయన్నా 0.1 క్లిక్ చేశారు అనుకోండి, ఏమవుతుంది, సో వాళ్ళకి అది క్లిక్ అయిపోతుంది, మనకి ఇక్కడ చేసుకున్న లైన్ ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లా అది జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా మీరందరూ కూడా మరి సరిగ్గా అంటే ట్రై చేయడంలో తప్పు లేదు, ట్రై చేయించడం తప్పు లేదు. మేడం మీకు చేయించాలంటున్నారు కదా, అట్లా ఈ విధంగా ట్రై చేయడంలో దీంట్లో తప్పు లేదు, చేయాలా మనం అలా. ఇప్పుడు ఇక్కడ పేషెన్సీ విషయం ఏంటంటే పేషెన్సీ ఉన్నప్పుడే కదా సార్. పేషెన్సీ లేదనుకోండి ఏం రాదు, పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ 1.5 వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాను నేను, క్లోజ్ అట్లా, ఇది క్లోజ్ బై ఆఫర్ ఇట్లా ఈ రకంగా నేను 30-35 సార్లు 70 సార్లు చేశాను. అట్లా ఇది అది ఎప్పుడు నిన్న లేదు మొన్న సంగతి గుర్తుంచుకోండి. సో అట్లా ఈ విధంగా మొన్న అయితే అవుతుంది, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఇట్లా ఇక్కడ చేసుకుంటూ పోతే లక్కీగా ఒకవేళ నెగ్గిన ఎవరైనా మరి అక్కడ 10తో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక అది నీకు టచ్ అవుతుంది, జరుగుతుంది అనమాట. అది ఇట్లా ట్రై చేయాలి, ట్రై చేయించాలి ఆ విధంగా. సో ఇది ఏం చేద్దాం సార్, చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ అక్కడ 7,245 ఉన్నాయి అందులో. చూడండి పైన కనబడుతుంది కదా మీకు. సారీ సార్, కాల్ వచ్చి స్క్రీన్ షేర్ కట్ అయింది, తర్వాత నా వాయిస్ కూడా కట్ అయింది కదా.
ఇప్పుడు వినబడుతుందా సార్? హలో, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ బంద్ అయిపోయిందా? సార్ క్లియర్ ఉంది సార్. ఇప్పుడు వస్తుందా సార్? వాయిస్ వాయిస్ వస్తున్నది? వస్తుంది సార్, వస్తుంది సార్. ఒకసారి వాయిస్ వినబడుతుంది అయితే? వినపడుతుంది సార్. ఇంతకుముందు కూడా వచ్చిందా? నేను కట్ చేశాను, ఎందుకంటే మరి ఎవరు సపోర్ట్ ఎత్తలేదని చెప్పేసి కట్ చేశాను అనమాట. ఇంతకుముందు కూడా వచ్చింది సార్. వినపడింది సార్. వినబడిందా? ఓకే. ఇక్కడ దగ్గర నేను 20-30 మందికి వాళ్ళు అడగకుండానే నేను ఇక్కడ ఓపెన్ చేసి పెడుతున్నాను, అయినా కూడా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి రెడీ లేరు అనమాట. అవును సార్, చలికి చలి కూడా ఎక్కువైంది అంటారా? చలి కూడా ఎక్కువైంది సార్, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అవునవును, ఇప్పుడు చాలా చలి పెడుతుంది, నిజమే అంట. అవును, బాగున్నా సార్. ఇక్కడ కూడా కువైట్ లో కూడా ఈ రోజు నుంచి చలి ఎక్కువైంది. అంటే నిన్న మొన్న చినుకులు పడ్డాయి, ఈ రోజు కూడా చినుకులు పడ్డాయి. ఇక్కడ ఏంటంటే కువైట్ లో వాతావరణం చేంజ్ అయ్యేటప్పుడు చినుకులు పడతాయి. ఇక్కడ చినుకులు అంటే ఇక్కడ వర్షాకాలం ఉండదు, మంచు ఉంటుంది అనుకోవచ్చు కొంచెం, కానీ చినుకులు పడతాయి. చినుకులు పెట్టాలంటే ఇక మనకు బురద అయితే కదా ఇంటికాడ ఉంటే ఎలా ఉంటది, ఇది చినుకులు పడ్డప్పుడు అలా అయ్యి ఇక వాతావరణం కూల్ అయిపోయి మొత్తం గాలి వీచి చలి స్టార్ట్. ఈ రోజు మొత్తం చల్లబడిపోయింది, ఒక రోజుకే బెడ్ కానుంచి అన్ని పూర్తిగా చల్లబడిపోయాయి మొత్తం. ఇట్లా వాతావరణం ఇలా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా చాలా చలి స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. ఇక్కడ కూడా 2 రోజుల నుంచి చలి ఉంది సార్ బాగా. అవునండి, మనకి వారం రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, వారం రోజుల ముందు నుంచే, కానీ ఎక్కువ అంటే ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. అవును సార్, నో ప్రాబ్లం. సో దాని పనే చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటూ పెట్టాలి. అంతే కదా సార్. ఏ కాలం వచ్చినప్పుడు ఆ కాలంగా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అంతే. అలా ఉంటేనే ప్రకృతి నియమం, అది ప్రకృతి నియమం. ఏమంటారు సార్? అంతే కదా సార్, ప్రకృతి నియమం అలా జరగాలి. ఇప్పుడు అలా లేకపోతే నడది. చలి ఉండాలి మనకి, ఏమంటారు కదా, 3 కాలాలు ఖచ్చితంగా ఉండాలి. 3 కాలాలు ఉండాలి. మరి అన్ని పశుపక్షాదులకు అన్నిటికీ కూడా వాతావరణం అవసరం కదా. చలి అవసరం ఉన్నది, వర్షాల అవసరం ఉంది, ఎండల అవసరం ఉంది. నడుస్తుంటది. 84 లక్షల ప్రాణులకి కావలసిన విధంగా ఉంటుంది, ఉండాలి కదా. మరి ప్రకృతి అనేది మామూలు విషయం కాదు. సో మనం అనుకుంటాము అసలు ఏమీ లేదు అని, బట్ ఏ శక్తి లేకపోతే మనం లేము. కొన్ని రోజులలో అంటే ఎగ్జాంపుల్ సార్, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడితే నవ్వొస్తుంది. సో గాలి ఉంది కనుక, గాలి పీల్చుకుంటున్నాం కనుక మనం బతుకుతున్నాము అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు గాలి అంటే, గాలి ఎగ్జాంపుల్ పైసలు ఉన్న వాళ్ళు సో ముసలైన తర్వాత కూడా తనకి ఆక్సిజన్ పెట్టి బతికించవచ్చు కదా మరి సార్, అట్లా అనుకుంటే. అంతే కదా సార్, గాలి కావాలిగా. సో అంటే అట్లా కదా సార్, గాలితోనే బతుకుతారు అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే కాదు కదా, ఆక్సిజన్ వల్ల కాదు, ఇంకోటి ఉంది, అది ముఖ్యమైనది. గాలి, నీరు, నిప్పు, ఇది ఓకే, ఇది అవసరమే, కానీ ఇంకొకటి ఏదో ఉంది, దాని వల్లనే మనిషి మరి ఇలా ఉంటాము అనేది అంటే నాకు ఆలోచన. ఎందుకు ఇప్పుడు అలా ఈ మాట గుర్తొచ్చింది అనమాట. సో చాలా సార్లు ఎస్ సార్, 100% సార్, 100% అది ఇది ఖచ్చితంగా అనమాట. సో లోపట ఎన్ని ఉన్నా, ఎన్ని తీసుకొచ్చి పెట్టినా, ఒకటి ఆత్మ అనేది ఉంటుంది. అది ఎప్పుడైతే నీకు ఇదవుతుందో ఆ టైంలో, అప్పటి నుంచి వెళ్ళి ఇవన్నీ అది ఎప్పుడైతే నీ దగ్గర ఉండద్దు అనుకుంటుందో, అప్పుడు నీకు ఇవన్నీ ఉన్నా కూడా అవసరం లేదు, దానికి అవసరం లేదు. అది ఉన్నప్పుడు ఇవి అవసరం నీకు, అది ఉన్నప్పుడు నీకు ఇవి అవసరము, ఉండాలనుకున్నప్పుడు నీకు ఇది అవసరము. బట్ అది లేకపోతే నీకు ఇవన్నీ ఉన్నా కూడా ఏది దేంతో పని లేదు. ఇంకా అది అయిపోయిందంటే అయిపోయింది కలాసిగా. దాని గురించే రోబో సిస్టానికి దొరికింది అది ఒక్కటే సార్, మిగతా అన్ని దొరుకుతున్నాయి.
అన్ని తయారు చేస్తున్నాడు మానవుడు. అంటే ప్రపంచంలో సార్, ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడుకుంటే అన్ని తయారు చేయగలుగుతున్నాడు. అంటే మొన్న డిస్కస్ జరిగింది సార్. ఎందుకంటే మాకు ఇది ఆ, ఏది ముఖ్యము ఏది ముఖ్యం లేదని చిల్లరగా మనం మాట్లాడుకుంటుంటాం కదా అప్పుడప్పుడు. అవును సార్. అక్కడ ఇది ఫైనల్లీ ఏం వెళ్ళిందంటే ఒక దగ్గర దగ్గర 1 అవర్ డిసైడ్ చేసాం, అరే నీదంటే అది, అదంటే ఇది, ఇదంటే అది అని చెప్పేసి. సో అందులో ఫైనల్లీ దొరికింది ఏంటంటే ఆత్మ. ఆత్మ అనేది దొరకలేదు. దానివల్ల అదంతా అంటే పంచభూతాలు ఇవి అవసరమే మనకు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, కొన్ని మనం అన్నట్టు ఇవన్నీ మనకు అవసరమే. బట్ కొన్ని కొన్ని దేశాలలో ఎట్లుందంటే ఖచ్చితంగా మొత్తం మంచిగా ఉంటుంది, మంచిగా పడతా ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళు -సెల్సియస్ డిగ్రీలోనే ఉంటుంటారు వాళ్ళు. ఆ, సో అతనికి వేడి కావాలంటే ఏం చేయాలా, ఏదో అవి కొనుకొచ్చుకొని తయారు చేసుకొని అంటే కాచుకోవాలి. ఎగ్జాంపుల్, అంతే. కొన్ని అక్కలో వేడైనా ఉంటుంది కనుక మొత్తం ఏసీ, అంటే ఏసీలతో బతుకుతాడు మనిషి. బతుకుతారు. అవునా? అంటే ఇలా అంతే కదా. ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నీకు ఒక నీ లోపల ఉన్న ఏదైతే ఆత్మ అనేది ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు ఇవన్నీ అవన్నిటిని కొని తెచ్చుకోవచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది మెయిన్ లేనప్పుడు నీకు ఇవన్నీ కూడా వేస్ట్ అన్నది ఇవన్నీ అక్కడ ఎందుకు ఇంకా? ఇది వెళ్ళిందనమాట సార్. సో అందులోంచి వెళ్ళి ఈ సారాంశం వెళ్ళిందనమాట. ఎందుకో ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడంగానే మళ్ళీ అది గుర్తొచ్చింది అనమాట. ఇట్లా ఇక్కడ ఆత్మ అనేది Yes, sir, అసలు yes. ముఖ్యమైనది. అసలు ముఖ్యమైనది అదేనమాట. బట్ అది ఓకే సార్. అవును ఆ, సార్. నమస్తే సార్, సార్. నమస్తే సార్. నమస్తే. ఆ, ఇవాళ ఒక సార్. అకౌంట్ లో ఒక డిఫరెన్స్ కనపడింది. అది ఏంటనేది ఒకసారి క్లారిటీ చూద్దామా? చూద్దాం సార్, ఖచ్చితంగా. షేర్ స్క్రీన్ చేస్తున్నాను. చేయండి సార్, చేయండి చూద్దాం సార్. స్టార్ట్ అయిందా సార్? వస్తుంది సార్. ఇక్కడ చూడండి, ఈ అకౌంట్ లో ఉమ్, 10వ తారీఖు ఫార్మింగ్ రివార్డ్ అంటే టోకన్ వ్యాలెట్ రెండు కలిపి వస్తుంది కదా. ఇది టోకన్ ఫార్మింగ్ రివార్డే. 10వ తారీఖు ఉమ్, 4.0 0.40 ఉంది 10వ తారీఖు. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్, 11వ తారీఖు వచ్చేసరికి ఉమ్. 3.36 వస్తుంది. చాలా ఎక్కువ. అంటే తగ్గింది. అవును. ఉమ్, ఉమ్. తగ్గటం కదా సార్, పెరిగింది. 0.40 ఎక్కడ, ఓ సార్, చాలా 3.36 ఎక్కడ? దానికి దీనికి సంబంధం లేదు కదా మరి. చాలా పెరిగింది. ఇది 40 సంబంధం సెంట్లు. లేదు. సంబంధం లేదు. 40 సెంట్లు. ఇప్పుడు 40 సెంట్లు ఎక్కడ, $3.36 అంటే $3 కంటే దగ్గర దగ్గర $3 పెరిగింది. $3 ఎక్స్ట్రా వచ్చింది. అటు రావడానికి అక్కడ ఫార్మింగ్ లేదు కదా. ఆడ చూడండి, లెఫ్ట్ సైడ్ 98 ఉంది టోకెన్ అట్లా ఫార్మింగ్. కాదు. అది ఎట్లా వస్తుందంటే చెప్పండి సార్. ఇప్పుడు మీరు అనేది నిజమే. ఇప్పుడు నేను కొన్ని వాటిలో ఒకటి గ్రహించాను. ఏంటంటే నేను ఫార్మింగ్ చేద్దామంటే నాకు ఫార్మింగ్ అవ్వట్లేదు. 5,000 అంటే 5,000 అయిపోయింది, నీకు లిమిట్ లేదు చేసుకోవడానికి అంటుంది. లెఫ్ట్ సైడ్ లో చూస్తే 3,000 ఉంది. మరి 5,000 ఎట్లా చూపిస్తుంది అంటారు? సరే, ఇప్పుడు ఇది అప్డేట్ జరుగుతుంది సంథింగ్. నీకు అప్పుడెప్పుడు ఎప్పుడో కట్ అయినా కూడా ఇస్తున్నాడు. ఏదో అప్డేట్ జరుగుతుంది, చాలా జరుగుతుంది సార్ విషయాలు ఇక్కడ ఇందులో. చూద్దాం దాని సంగతి. నిజంగానే మీరు నిజం చెప్పాలంటే $3 దగ్గర దగ్గర $3 ఎక్స్ట్రా వచ్చింది మీకు. అది రేపు కూడా చూస్తే తెలుస్తుంది అది అలా ఏంటి చూడండి. అనేది రేపు. అవునవును, అదే అదే అందుకే అంటున్నాను సార్. చూద్దాం. చాలా జరుగుతుంది, చాలా ఎక్స్ట్రా వస్తుంది. అంటే అది ఏ విధంగా అంటే ఎవరు గ్రహించట్లేదు సార్. మీరు అంటే గ్రహిస్తున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు గ్రహించట్లేదు. మీకు మనం అనుకుంటున్నాం కానీ ఇంకా వ్యాలెట్ వాళ్ళు ఓపెన్ చేసుకుని చూడడమే బంద్ చేశారు. బట్ ఇక్కడ సిస్టమ్ అనేది ఇప్పుడు మూవ్మెంట్ లో ఉంది సార్. ఇది సిస్టమ్ మంచి మూవ్మెంట్ లో ఉంది. ఇప్పటిదాకా అదే మాట్లాడుతున్నాం మేము. అసలు ఎవరు మాట్లాడట్లేదు, మొత్తం పూర్తిగా డల్ అయిపోయారు. అంటే డల్ అయిపోయారు కూడా అనడానికి లేదు. బట్ మేబీ మాట్లాడడానికి ఏముంది కూడా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వ్యాలెట్లు మాత్రం చూసుకొని చెక్ చేసుకుంటున్నారు లేదా? మీలాగా ఎవరు గ్రహిస్తున్నారు సార్? పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్. ఈ రోజు మరి రివార్డ్ రాలేదు సార్ స్టేకింగ్ డాటా ఇవ్వలో చూసారా? నిన్న అయ్యేలా రాలేదంట కదా. స్టేకింగ్ రివార్డు అది చూడలేదు, కానీ విత్డ్రా పెట్టిన రాలా. మొన్న 8వ తారీఖు పెట్టిన విత్డ్రా కాలా. విత్డ్రాల్ పెట్టిన నో ప్రాబ్లం. 3 రోజుల కోసం 4 రోజుల కోసం వస్తున్నాయి. నీకు టెన్షన్ అవసరం లేదు సార్. అది రేపు రేపు వస్తుంది. ఇవాళ స్టేకింగ్ నేను అది గమనించలేదు. గమనించారు అంటే నేను అంటే సీడ్ ఫండింగ్ రిలీజ్ కాలేదు కదా అని దాంట్లోకి వెళ్ళలేదు. దాంట్లోకి వెళ్ళలేదు అనమాట. కానీ ఇప్పటికి ఆల్రెడీ మన సార్లు చెప్పారు సార్, కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు. సో అట్లా. కాకపోతే సిస్టమ్ అనేది ఇప్పుడు
వాళ్ళు లైవ్ లో ఉన్నారు సార్. సిస్టమ్ వాళ్ళు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు, నిజంగానే లైవ్ లో ఉన్నారు అనమాట. నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇగో ఇలాంటి మాట్లాడినప్పుడు చెప్తా. ఇప్పుడు 0.15 లెక్కన పెట్టాము ఒక 5-6 అకౌంట్లు, ఒకటి కూడా రాలా. వచ్చేస్తాయి, ఏముంది సార్, నాకు వచ్చినాయి కదా. నాకు వచ్చినాయి, ఈ రోజు మధ్యాహ్నం పెట్టినవి రాలేలే, మధ్యాహ్నం పెట్టినవి రాలేవు. నేను ఈ నిన్న రోజు పెట్టినవి ఉన్నాయి, మొన్న పెట్టినవి ఉన్నాయి, ఇవాళ పెట్టినవి ఉన్నాయి. నిన్న పెట్టిన వచ్చినాయి కదా సార్. నా అంటే అట్లా అందరికి ఇప్పుడు నాకైతే నీకు రావాలని రూల్స్ లేదు ఇక్కడ. కొంతమందికి వస్తుంది, కొంతమంది ఆ, వస్తలేదు. అట్లా చూద్దాం. అది అంటే అది దానికి ఒక విధి విధానం ఉందా లేకపోతే ఎట్లా వస్తుందో తెలియదు కానీ వస్తున్నాయి సార్, వస్తున్నాయి, వచ్చేస్తాయి. మళ్ళీ ఎందుకు 20 ఎట్లా లెక్కన చెప్పనా? పెట్టినవి అన్ని మార్చేసాం. 20 లెక్కన 4 అకౌంట్లు పెడితే అవి ఈ మార్చి మాట మళ్ళీ ఈ 0.15 కాదు పెట్టాం. సార్, ఈ మాట నువ్వు నాకు చెప్పాలా. అదే నేను కూడా అదే అనబడుతున్నా, మార్చారా అని. మార్చిన వాళ్ళకి లేట్ వస్తుంది సార్, కొద్దిగా అంత అంటే వచ్చుడే ఒక 2 రోజులు లేట్ వస్తుంది మార్చితే. నువ్వు డైరెక్ట్ పెట్టుకుంటేనేమో కొంచెం తొందర వస్తుంది. డైరెక్ట్ గా మార్చితే పెట్టినవి ఉన్నాయి, డైరెక్ట్ గా డైరెక్ట్ ఉన్నాయి. 4 అకౌంట్లు ఏమో మార్చినవి, 3 అకౌంట్లు ఏమో డైరెక్ట్ గా పెట్టినాయి. 3 అకౌంట్లు జల్ది వస్తాయి, 4 అకౌంట్లు కొద్దిగా లేట్ అవుతుంది సార్. ఏదైతే 4 అకౌంట్లు మీరు మార్చారో దానికి కొద్దిగా లేట్ వస్తుంది. ఈ 3 అకౌంట్లకు ముందుగా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది సార్. చూసారా ఈ రోజు విన్నారా? ఈ రోజు కూడా 0.10కి లోనికి వెళ్ళారంట, అంటే ఫార్మింగ్ చేసుకున్నారు. చూడండి అదృష్టవంతులు. ఇవాళ కూడా వెళ్ళిందా? అంటే ఒకళ్ళు 100కి 200 సార్లు ట్రై చేశారు. అది నరకం కనపడుతుంది సార్, మామూలుగా లేదు సార్ మీరంటే మీరు పెద్ద తర్వాత మీ దగ్గర 100 అకౌంట్లు ఉన్నాయి కనుక అట్లా కొంత తక్కువ ఉన్న వాళ్ళు ఏతారు సార్. వాళ్ళకేం నరకం ఏముంది అలా. $5 ఇంకా సార్ అది ఇంకా 0.10 తీసేస్తే పోద్ది కదా. తీసేయకుండా కాదు ఒక్కసారి వినండి. ఇంకో ఒక సామెత ఉంది సార్. ఎందుకంటే దొంగ అంటే అదే దొంగ అంటే ఏమంటాడు, ఎల్లు మీద వస్తుంది, అది మాట్లాడకూడదు చెప్పి ఆ మాట అనట్లేదు నేను. అంటే అందరూ ఒకళ్ళు దొంగ అంటే ఇప్పుడు ఎదుట ఎవడో పరిగెత్తిపోతున్నాడు, ఇక్కడ మధ్యలో ఉన్నవాడు ఏమెందుకు పరిగెత్తున్నాడు అంటే అసలు ఎందుకు పరిగెత్తున్నాడు వాడికి తెలీదు. ఇది ఎవడో ఒకడు ఏమన్నా అంటే దొంగతనం చేసినట్టు. ఇక ఈ పక్కడు ఆడినాడు, ఇక మిగతా వాళ్ళంతా కూడా దొంగ పరిగెత్తున్నాడు అన్నట్టు ఎట్లుందంటే ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది సార్ 0.10కి ఎందుకు అయిందంటే, ఇందాక నేను స్క్రీన్ సిరీస్ చూపించాను. ఏమైందంటే సార్, ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా అందరికి తెలియదు సార్ 0.15 అయిందని. ఇక్కడ ఏమైంది అంటే 0.15తో రిలీజ్ అవుతుందని తెలియక వాళ్ళు ఒకరిద్దరు 0.10కే పెట్టుకున్నారు విత్డ్రా, అంటే P2P. అర్థమైందా సార్? అంటే మీరు అనేది ఏంటంటే అక్కడి నుంచి తీసేయాలంటున్నారు మీరు. నాకు అర్థమైంది చెప్పేది, తీసేయాలి, అప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉండదు. అట్లా లేదు, బట్ మేబీ తీసేయచ్చేమో. మీరు అన్నది నిజంగా ఇక్కడ సిస్టమ్ వింటే కనుక తీసేస్తుంది తర్వాత. కానీ బట్ ఇప్పుడు ఇంకా తీసేయలేదు. కానీ తెలియక ఏం చేశారంటే పబ్లిక్ 0.10కి పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైంది సార్, అది 0.10కి అతను పెట్టాడు కనుక అదే సమయంలో ఏ వ్యక్తి అయితే మరి ట్రయాంగిల్ ఉన్నాడో మరి అతనికి వచ్చినట్టు లెక్క. అది ఇంకా P2P సార్. P2P అంటే P2P. అట్లా నువ్వు 0.10తో నువ్వు బయటకు వచ్చావు కనుక నువ్వు అక్కడ అదే సమయంలో 0.10కి ట్రై చేస్తున్నావు. సో నీకు అది ఇచ్చాడు అంతే. చూద్దాం చలో. ఇప్పుడు మనం అనుకున్నావా సార్ 0.15 వస్తుందని? ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, 0.1 తర్వాత 0.20 అనుకున్నాం. మరి ఏమైంది, మళ్ళీ మారింది, 0.15 అయింది. అదే సార్, వాడు ఇట్లా యాడ్ చేసినప్పుడు అది తీసేస్తే అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది, ముందుకు వెళ్తా ఉంటాం, వెనక్కి ముందుకు లేకుండా. ఏదో సార్ మీరన్నా కూడా కరెక్టే, జరగాల చూద్దాం. కలపటం వాడికి చేత అయిన వాడికి తీసేయటం కూడా చేతవు కదా. అన్నీ అయితే ఎందుకు కాదు, కంపల్సరీ ఎందుకు కాదు, నేను కూడా ఒప్పుకుంటాను దానికి. ఎందుకు కాదు, అవుతుంది ఖచ్చితంగా. ఎట్లా సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ లో 0.1 ఉంది. ఇది మీద క్లిక్ చేస్తే ఏమైతే టక్కున 0.1 అంటే వచ్చేస్తుంది తెలియక. ఇప్పుడు తెలిసినప్పుడు మనం 0.15కి పెట్టేసేయాలి. ఇక్కడ 129 ఉంది, 100 మనం బయటకి తీస్తున్నాం. ఇప్పుడు
ఇప్పుడు మీకు పెట్టింది రాలేదన్నారు కదా సార్, మీకు రావాలని పెడుతున్నాం మేము కూడా. అబ్బో 24 గంటలు కావాలన్నట్ట, ఇంకే 4 గంటలు కావాలన్నా. ఇది ఎట్లా రాసి పెట్టుకుంటారా సార్? ఇది రాసి పెట్టుకోవాలి వీటి లెక్క ప్రకారం. మరి గంధి శ్రీనివాస్ సార్, ఒకటి వ్యాలెట్ తీసిన తర్వాత మళ్ళీ ఎన్ని గంటలకు తీయొచ్చు, మీరు ఏమైనా గ్రహించారా? 48 గంటలండి. 48 గంటలా సార్? ఓకే ఓకే ఓకే, ఖచ్చితంగా 48 అవర్స్ కావాలి అనమాట. అయితే నిన్న వచ్చినట్టున్నది ఇది, అందుకని చెప్పేసి నిన్న వస్తే ఏం చేసాం మనం మరి ఎప్పుడు వచ్చిందబ్బా. ఓకే, నా పరం, చలో. తో ఇంకా సార్ ఏంటి విషయాలు ఇక్కడ చూడండి. 96% జెల్లీ మై జెల్లీ అనే కాయిన్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది. ట్రస్ట్ వ్యాలెట్లో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా సార్ ఎవరైనా? ఇవన్నీ ఏంటి సార్ ట్రస్ట్ వ్యాలెట్లో ఇవన్నీ ఏమవుతున్నాయి? ఏమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా సార్ ఎవరైనా? అసలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మనం బిట్ కాయిన్ వింటాము, ఇథేరియం వింటాము, బిఎన్బి వింటాము, లేకపోతే సోలానా వింటాము, ఇంకోటి వింటాము. బట్ వీటిని మనం చూస్తామా లేదా? మన ట్రస్ట్ వ్యాలెట్ అంటే మనం యూజ్ చేసే ట్రస్ట్ వ్యాలెట్లోనే వస్తున్నాయి. ఎప్పుడన్నా వీటిని గ్రహించారా? అసలు ఏంటి ఈ కుడి సైడ్ ఇక్కడ వచ్చేటి ఏంటి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అంటే మీకు కూడా కనబడుతున్నాయా, లేదా నా ఒక్కొనికి వస్తున్నాయా ట్రస్ట్ వ్యాలెట్లో? ఎప్పుడన్నా అంటే నిజంగానే అడుగుతున్నా సార్ మిమ్మల్ని, నాకే వస్తున్నాయా ఇలాగా మీకు కూడా వస్తున్నాయా సార్ ట్రస్ట్ వ్యాలెట్లో? ఎవరు చెప్పట్లేదు, చెప్పండి సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? హలో, ఉంది సార్, రాయ్ సార్, క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉందా? ఓకే ఓకే. సో ఎప్పుడన్నా మీరు ఎవరైనా ఇది ఇలా మీ ట్రస్ట్ వ్యాలెట్లో చూసారా? నిజంగానే ఇలా వస్తున్నాయా ఇవన్నీ? చూడండి ఇక్కడ ఎంత పడిపోయిందో. ఇప్పుడు ఇది డౌన్ అవుతుంది అనమాట. అయితే బైనాన్స్లో మన పీవీసీ మీటర్ని చూస్తున్నారా మీరు ఎవరైనా? బైనాన్స్లో పీవీసీ మీటర్ని చూస్తున్నారా సార్? బైనాన్స్లో పీవీసీ మీటర్ రాని ఎక్కడ కనబడుతుంటారు, అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, నేను బైనాన్స్లో ఓపెన్ చేసినాను. ఓకే, సో ఇక్కడ మనం వేరే కాయిన్స్ కూడా ఇలా చూస్తాం కదా, 1 డే తర్వాత ఇట్లా మనము 15 నిమిషాల్లో ఎంత అయింది, 8 అవర్స్లో పెట్టుకోవచ్చు ఇదే విధంగా. ఓకే, సో ఇక్కడ మనము 15 నిమిషాల్లో కూడా ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఆ క్యాండిల్ అనేది మీకు చూపించడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా ఇది బైనాన్స్లోనే చూస్తున్నాను సార్, బైనాన్స్లోనే మీకు చూపిస్తున్నాను. చూడండి అక్కడ మార్కెట్ క్యాప్, తర్వాత 24 అవర్స్ వాల్యూమ్. మీ అందరికీ నేను మొన్నటిదాకా సిఎంసి అంటే కాయిన్ మార్కెట్ క్యాప్లో చూపించేవాడిని. 24 అవర్స్ వాల్యూమ్ కానీ, లిక్విడిటీ కానీ, హోల్డర్స్ కానీ అక్కడ చూపించేవాడిని. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం మనం? బైనాన్స్లో చూస్తున్నాం. బైనాన్స్లో Web3 ఇది వ్యాలెట్. ఓకేనా? మరి ఇక్కడ మనం బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు ఇక్కడ కూడా. ఓకేనా? సో బైనాన్స్లో కూడా మనము చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ 24 అవర్స్ వాల్యూ మీకు కనబడుతుందా? చూడండి, 33,000 డాలర్ల 0.5 సార్. $33.0.5K సార్. $33 కాదు సార్, కే అంటే 1000 అన్నమాట. $33,000 బిజినెస్ జరిగిందండి. అవును సార్, $33,000 బిజినెస్ జరిగింది అని మనకి కనబడుతుంది. సో 2,43,400 అక్కడ కింద చూడండి హోల్డర్స్. మీరు చూడండి సార్, కే అంటే 43.4K అంటే 2,43,400
400 నుంచి వెళ్ళి 500 మధ్యలో ఉంటుంది. 400 వేసుకోవచ్చు. 500 ఎప్పుడు అవును అవుతుంది అక్కడ 5 అవుతుంది అనమాట సార్ అట్లా. అవును సో ఇది మనం బైనాన్స్లోనే మనం చూస్తున్నాం మన పీవీసీ మెటాని. ఓకేనా సార్? ఓకే సార్. మిగతావి కూడా మనము ఇలా చూస్తుంటాం కదా. ఇప్పుడు నార్మల్ చూపిస్తాను మీకు. నార్మల్గా ఇప్పుడు ఇది పీవీసీని చూపించాను వ్యాలెట్లో. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇదే బైనాన్స్లో నార్మల్గా వేరే కాయిన్స్ చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తది ఉంది ఒకటి. ఓకే, ఇది సివైఎస్ లేకపోతే బీటీఎక్స్ చూడండి, 81% మైనస్లో ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. సో వచ్చిందా సార్? ఇలాగే ఇది కూడా మనం ఇందాక పీవీసీ మెటల్ చూసినట్టుగానే ఇది కూడా వచ్చింది సార్. ఇది మీకు చూపిస్తే అర్థం కాదు కనుక మనం రోజు చూసే బిఎన్బిని చూద్దాం. ఇందులో బెటర్ ఏంటంటే రోజు మనం చూసే బిఎన్బిని చూద్దాం. ఎందుకంటే మనకు బిఎన్బి అంటే తెలుసు కదా. అలాంటప్పుడు మనం బిఎన్బిని చూద్దాం. బిఎన్బి ఓకే, బిఎన్బి ఓకేనా. సో బిఎన్బిని చూస్తే చూడండి, బిఎన్బి యూహెచ్డి. సో ఇలాగే అర్థమైంది. ఇప్పుడు ఇది కూడా మనం ఎలా చూస్తున్నాం అలాగే 206.5 ఇక్కడ హోల్డర్ కనిపించదు. ఇక్కడ ఇది వేరు, దాని కథ వేరు, ఇది కథ వేరు. బట్ ఇక్కడ లేయర్ 1 లేయర్ 2 అడిషనల్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట మనకి. బట్ ఇక్కడ మనము 15 days క్యాండిల్ ఇది. ఓకే, ఇదే విధంగా పీవీసీని కూడా ఇలాగే చూసామా లేదా మనం? చూసాం సార్. అట్లా ఇట్లా 1 hour క్యాండిల్, సో ఇట్లా 4 hour క్యాండిల్. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. 1 day క్యాండిల్. సో ఇట్లా ప్రతిదీ కూడా మనము ఇక్కడ ఎలాగైతే చూసుకుంటున్నాం అలాగే పీవీసీ మెటల్ కూడా మనం బైనాన్స్ లో చూసుకుంటున్నాం. ఓకేనా? బట్ ఇంకా మనకి బైనాన్స్ లిస్టెడ్ అవ్వలేదు. కాకపోతే మన చూసుకోవడానికి అయితే వస్తుంది కదా సార్. లిస్టెడ్ కాలేదు, చూసుకోవడానికి అయితే చూసుకోవచ్చు. రైట్, వ్యాలెట్ లో చూసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇట్లా ఇగో ఇదంతా కూడా మీకు నేర్పుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు అంటే షార్ట్ కట్లో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బైనాన్స్ అంటే ఏంటిది, సిఎంసి అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పినాను. మీ అందరికి కూడా నేర్పించాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా నేర్పించాను. ఇది సేఫ్ అండ్ సెక్యూర్లో కొనుక్కోవాలి అని చెప్పేసి కూడా నేర్పించాను. ఇక్కడ మీరు కన్వర్ట్లో ఏ కాయిన్ అయినా మీరు ఇక్కడ బైనాన్స్లో మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు. బైనాన్స్లో ఉన్నట్టయితే ప్రతి కాయిన్ని మీరు మార్చుకోగలుగుతారు. ఓకే, మనం పీవీసీ మీటర్ అయితే మాత్రం ఇక్కడ బైనాన్స్ లేదు కనుక ఎక్కడ స్వాప్ చేసుకుంటాం అయితేనేమో పాన్ కేక్ స్వాప్ అయితే ట్రస్ట్ వ్యాలెట్ డైరెక్ట్ ఉంది కదా స్వాప్ అక్కడ. అంతేనా సార్? అంతే సార్. రైట్. సో ఇలా ఈ విధంగా మనము ఇక్కడ హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ చూడండి, మీరు ప్రతిదీ ఇక్కడ న్యూ కాయిన్స్, కొత్తవి ఏమొచ్చినాయి అనేది కూడా చూసుకోగలుగుతారు. XAU USDT చూసారా సార్? ఇది బైనాన్స్ లో లేకుండే. ఎప్పుడు వచ్చింది సార్? ఇది అంటే ఇది పాత కాయినే కానీ బైనాన్స్ లో లేకుండే. ఎప్పుడు లిస్టెడ్ అయింది సార్? ఎవరికైనా ఐడియా ఉందా? టుడేయా? ఈరోజు? క్యా బాత్. 4 అది 4284. ఇది నాకు తెలుసు సార్, ఈ కాయిన్ నాకు తెలుసు కానీ బైనాన్స్ లో లేదనమాట. ఇది వేరే ఎక్స్చేంజ్లలో చాలా ట్రేడ్ జరిగింది. చాలా మంది డబ్బులు సంపాదించారు. ఓకేనా? ఇది వేరే వాటిలో ఇక్కడ ఇన్ఫాలో చూస్తే మేబీ బైనాన్స్ లోకి ఎప్పుడు వచ్చింది మనం చూసుకోగలుగుతాం. ఐ డోంట్ నో, ఇక్కడ ఇవ్వాల ఎప్పుడు వచ్చింది సార్ బైనాన్స్ కి. ఇది ఇక్కడ రేషియో 1.5 XAUSDT ఎన్ని వేలు సార్? 4284. సో మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో మనం చూసే వాళ్ళం ఓన్లీ ఇథేరియం. ఇప్పుడు
ఎక్స్చేంజ్ కూడా చూడగలుగుతాం మరి నాకు తెలిసి. ఓకే, ఇది న్యూ అంటే మేబీ ఈ రోజే లిస్టెడ్ అయింది సార్. ఇది అంటే బైనాన్స్లో ఈ రోజు లిస్టెడ్ అయింది అంతే. బట్ ఇది చూసుకుంటే 24 hours వాల్యూ హై లో చూడండి అక్కడ 4,300 హై, 4,100 లో వచ్చేసి 4,100 లో. అంటే ఒకవేళ మన దగ్గర నిజంగా $4,000 ఉంటే కనుక 4,100తో కొని 4,300 అమ్మేస్తే అక్కడ $200 సంపాదించినట్లు లెక్క. బట్ $4,000 కావాలంటే ఈ రోజులలో 4 లక్షలు. సో అట్లా బట్ ఆ రకంగా పెట్టుకుంటే ఆ రకంగా సంపాదించుకుంటారు అనమాట. ఓకేనా పబ్లిక్. సో ఇది ఇక్కడ వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ అయితే సార్ 24 hours వాల్యూ చెప్పండి ఒకసారి. ఇది అక్కడ కనబడుతుంది చూడండి 945.0 అబ్బో మారిందండి. కాదు, అట్లా కాదు, అది 94 లక్షల. వాల్యూమ్ అనేది తక్కువే సార్, 4 million అంతేది. అంతేనా? ఓకే ఓకే. బట్ ఈ రోజే లిస్టెడ్ ఇది. అవును సార్, ఈ రోజే ఆఫ్టర్నూన్ లిస్ట్ అయింది. అది యాక్చువల్లీ అది గోల్డ్. ఓకేనా, ఇది గోల్డ్. రైట్ రైట్, ఇది గోల్డ్. అవునవును. బట్ ఇక్కడ XAU అనేది గోల్డ్ అనమాట. దాని మూలన అది లిస్ట్ అయ్యాక మళ్ళీ షార్ట్ అయ్యి కొద్దిగా సేమ్ అక్కడ పెద్ద ఫ్లక్చువేషన్ ఏం జరగలేదు సార్. ఇది పెద్దగా జరగలేదు. 4,100కి వచ్చింది చూడండి, 4,300 అయింది. యాక్చువల్లీ వేరే వేరే కాల్స్ చూడండి 24 hours వాల్యూ అనేది చాలా హెవీగా ఉంటది. ఇది చూడండి ఇంత హైయెస్ట్ ప్రైస్ ఉన్నా కానీ 4 million అంతే, ఓన్లీ 4 million వాల్యూ అనేది. అంటే ఇది కరెక్టే మీరు అన్నట్టు. బట్ హై లెవెల్ అంటే లిస్టెడే మరి 4,000 పైన అయింది కనుక సో దాని వాల్యూమ్ అనేది పెద్దగా జరగలేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎక్కడ జరుగుతుంది. ఇది నైట్ యూఎస్డి చూద్దాం ఒకసారి. దీని వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును, చూడండి అది నిన్న లిస్ట్ అయింది. అది దాని వాల్యూమ్ అనేది చూడండి. అంటే దాని లోయెస్ట్ ప్రైస్ అంత ఉన్నా గానీ ఓన్లీ 24 hours లో 534 million. అవును, చూడండి. అంటే చాలా మంది ట్రేడ్ చేశారు. అది ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఎవరు ట్రేడ్ చేయలేదు, అంతే చేయలేకపోయారు. ఎందుకంటే అది ఎక్కువ మంది దాన్ని ఎక్కువగా తీసుకోలేకపోయారు. ఎందుకంటే అది ట్రేడ్ చేయాలంటే మరి $4,000 కావాలి. అయినా కూడా మనకు చాలా తక్కువ ఫ్లక్చుయేషన్ జరిగింది మళ్ళీ. ఇట్లా ఈ విధంగా మరి పాట చూడండి ఇక్కడ. సో ఇది నేర్చుకోవాలి మనం. సార్ నిన్న 2 లిస్ట్ అయింది. WET కూడా నిన్నే లిస్ట్ అయింది. WT కూడా నేను వేసింది సార్. ఓకే ఓకే. WET వెట్ కూడా 271.36 million. ఇది చాలా నిజంగా యూఏజీ చూడండి 1. ఇప్పుడు అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది 2 రకాలుగా ఇస్తున్నాడు. మనకి కాయిన్ పరంగా ఇస్తున్నాడు, ఇక్కడ యూఎస్డి పరంగా ఇస్తున్నాడు. ఇక్కడ యూఎస్డి పరంగా చూస్తే 271.43 million. అవును సార్, పాయింట్ చూస్తే కనుక 1.13 billion. 1.13 billion. రైట్ రైట్. సో ఇక్కడ మనము అలాగే ఇక్కడ మనం పీవీసీ కూడా చూసుకుంటే నిన్న 25,000 ఉండే వాల్యూ ఇదే టైంలో మనం చూసుకుంటే ఈ రోజున అంటే మళ్ళీ 33,000 చూపిస్తుంది. 33,000 నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టు ఓపెన్ కాలే. పీవీసీ ఎక్కడ ఉంది సార్? పీవీసీ డిలే ఉంది నెట్వర్క్. ఓకే, పీవీసీ
టైం అయింది. ఇది ఓపెన్ సార్ వెబ్ 3లోకి వెళ్ళేటప్పటికి అవ్వట్లేదు, చాలా సిగ్నల్ డిలే ఉంది. ఓకే, అదే అదే ఇందాక ఓపెన్ చేసిన మంచిగానే ఓపెన్ అయింది, బట్ ఇప్పుడే మళ్ళీ ఇది డిలే అయింది. ఇంతకుముందు చూపించాను, బట్ మళ్ళీ చేద్దామనేసరికి ఈ మధ్యన ఇది 8:30 అయ్యేసరికి ఇలా అవుతుంది. ఫస్టే బాగానే ఉంటుంది కానీ అవును సార్. సో ఇంతకుముందు మనకు ఓపెనింగ్ సరిగ్గా ఇప్పుడే. సో ఓకే, మరి పార్ట్నర్స్ ఇలాగే మీరందరూ కూడా మరి పీవీసీ మెటల్ డల్ ఉందని చెప్పేసి మీరు డల్ ఉంటే కుదరదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. మార్కెట్ ఏ విధంగా ఉంది, మార్కెట్లో ఏ విధంగా మనము మరి సర్వే అవ్వాలి. కూర్చుంటే ఏది రాదు. ఇందాక అనుకున్నట్టుగా ఎన్నున్నా అసలు లేకపోతే నల్లది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ డీప్గా వెళ్ళాను నేను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కనబడుతుంది చూడండి, 32,960 24 అవర్స్ వాల్యూ. ఓకే, లిక్విడిటీ మనకి 2.01 మిలియన్, హోల్డర్స్ 2,43,400. ఓకేనా? సో ఇలా పీవీసీని కూడా మనం Web3లో చూడగలుగుతున్నాము. అంటే ప్రతిదీ దీనికి సేమే, బట్ ఒకటి కాకపోతే లిస్టెడ్ అయ్యిందని కాదు, అవేమో లిస్టెడ్ అయినాయి, ఇంకా మనదేమో లిస్టెడ్ కాలేదు. ఓకే, కింది మొత్తం కూడా వాల్యూమ్, సిస్టానికి వచ్చే వాల్యూమ్ అదే అక్కడ కౌంట్ అవుతుంది. 24 అవర్స్ వాల్యూమ్ అని ఏదైతే మనం చెప్తున్నామో 32,000 అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏదైతే మన ట్రస్ట్ వ్యాలెట్లో ఆ వాల్యూమ్ ఏదైతే జరుగుతుందో అది ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా? సో ప్రతిదీ ఇప్పుడు సిస్టంలో మనము ఇండైరెక్ట్గా ఏం లేదు, అంతా డైరెక్ట్గానే. ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం చేసడానికి ఏమీ లేదు. అంటే ఒక బయట ఉన్న పీవీసీ మెటల్ మనం సేల్ చేయొచ్చు, లేదా బయటకి తెచ్చుకోవచ్చు, బట్ ఆ వాల్యూమ్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది మీరు ఏం చేసినా. సో ఇక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ .io కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ .ioలో మనం ఏది కూడా సిస్టమ్ వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ సరే సార్కి సిగ్నల్ ఏంటంటే 2 మిలియన్ సార్ ఇది వెంకటేష్ సార్. సార్ 2 మిలియన్ సార్ పీవీసీ మెటా. 2 మిలియన్ సార్ ఇచ్చాడు కదా సార్ వాల్యూ, 24 వాల్యూమ్ సార్ అది 2 మిలియన్ కాదు సార్, అది సార్ సరిగ్గా 35 కాదంటే మరి 2.01 ఉంది సార్. 2.01 ఉంది, ఎం ఉంది, ఎం. అవును 2.01 ఉందా? 2.01 ఎం అని ఉంది. సార్ నేను డైరెక్ట్ మార్కెట్ క్యాప్ లో చూస్తున్నా. అసలు ఎప్పుడు బంద్ అయిందో నాకే తెలియదు. మీటింగ్ సారీ ఓకే సార్. ఓకే, మాట్లాడి ట్రై చేసేయండి. సార్ వాల్యూమ్ అనేది మీకు ఎంత టోటల్ ఎంత చూపిస్తుంది సార్ ఇక్కడ? ట్వంటీ ఫోర్ అవర్స్ 2.01 ఉంది సార్, ఎం అని ఉంది. లేదు సార్, 32,910 24 అవర్స్ వాల్యూమ్ అనేది.
ఓకేనా? పైన ఉంది కదా సార్ వాల్యూ అనేది, అది దానికి ఇది ఏమి వస్తుంది? కింద ఒకటి అవును పైన సార్, ఒకటి ఉంటుంది. అవును సార్. వాల్యూమ్ పైది అనేది సార్ మీరు ఎక్కడ చూసారు? అది కాయిన్ చూసింటారు మీరు, నాకు తెలిసిన maybe. అదే సార్. కాయిన్స్ చూసి మీరు డాలర్స్ అనుకుంటున్నారు అంతే. ఓకే ఓకే సార్. సరే. యాక్చువల్లీ మీకు మార్కెట్ క్యాప్ లో 24 hours వాల్యూమ్ అనేది 32,910 ఇచ్చారు. అంటే ఈ 24 hours లో మీకు అంత వాల్యూమ్ అనేది జరిగిందండి అంతే. అదే అంటే మీరు చెప్పేది మిలియన్ చెప్పేది అది కాయిన్స్, అది పీవీసీ కాయిన్స్. కాయిన్స్ అదే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్, కంటిన్యూ సార్. రైట్ సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ మేడం పార్ట్నర్స్ అందరికీ. మరి రేపు ఏమంటే రేపు మాట్లాడుకుందాం, టైం కూడా అయిపోయింది. అందరికి నమస్తే. రేపు 9:40 మీట్ అవుదాం అందరం. థ్యాంక్ యూ. జై పీస్ మీట, పీస్ విల్ నెవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Jai Krishna, beta.